First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా మనిషి చనిపోయే ముందు ఒక గంట ముందో 2 గంటల ముందో 5 అవర్స్ ముందో 24 అవర్స్ ముందో కొన్ని రకాల సంకేతాలు తెలుస్తాయి. వాళ్ళకి ఏవో కళ్ళ ముందు కనిపిస్తాయి. అంతేకాకుండా మనిషి చనిపోయాక ఆత్మ అనేది ఉంటుంది, అది జర్నీ చేసుకుంటూ వెళ్తుంది, ఇలా చెప్తూ ఉంటారు. సో అంటే మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. బాగా రిచ్ పర్సన్ చనిపోతే వాళ్ళ ఆత్మ చాలా బాధపడుకుంటూ వెళ్తుంది. ఒక డబ్బు లేని వాళ్ళు చనిపోతే వాళ్ళ ఆత్మ చాలా హ్యాపీగా వెళ్తుంది. ఎందుకంటే నేను నెక్స్ట్ జన్మ రిచ్గా వస్తాను, అట్లా అట్లా ఉంటుందా? అట్లా ఏమి ఉండదండి. యాక్చువల్లీ మనకి దీనికి అసలు నిజంగా ఆత్మ ఉందా, ఒకవేళ మనం చనిపోయిన తర్వాత మనం ఎలా ఉంటాం, మన ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా మనకి గరుడ పురాణంలో రాశారు. గరుడ పురాణాన్ని బట్టి మనం తీసుకుంటే చూడండి, మనం ఎవరైనా చనిపోయిన తర్వాత మనకు కొన్ని పద్ధతులు ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి. చనిపోయిన తర్వాత దశదిన కర్మ అని చేస్తాం 11వ రోజు. అంటే ఇంక 11వ రోజు అయిపోతుంది. ఆత్మ అంటే మన శరీరం వదిలేసిన తర్వాత ఆత్మ 11 రోజులు ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఆ ఇంటి చుట్టూ లేకపోతే ఆ బాడీని చూసుకుంటా, బాడీని మనం అందుకే దాన్ని ఫైర్ అంటే అగ్నిలోనే మనం చేసి బూడిద చేసేస్తాం. మళ్ళీ ఆ బూడిదని తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపేస్తాం. అక్కడ ఏమీ లేదు, అయిపోయింది, ఇంకా నథింగ్, ఇక్కడ నీకేమీ లేదు అని. సో ఈ ఆత్మ మనం చనిపోయిన తర్వాత ఈ ఆత్మ వెళ్ళి శరీరం అంటే దానికి శరీరం, ఈ శరీరం లేదు కానీ యాతన శరీరం అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే అందులో ఉంటుందన్నమాట, అన్నీ చూస్తూ ఉంటుంది. నా కూతురు లేకపోతే నా వాళ్ళు లేకపోతే ఇవన్నీ గుర్తుంటాయి. ఇంకా ఆ ఆత్మకి ఇంకా అన్నీ గుర్తుంటాయి. అంటే ఈ జన్మలో ఏంటి అనేది అన్నీ గుర్తుంటాయి. ఎప్పుడైతే నువ్వు 10 రోజుల తర్వాత ఆ దశదిన కర్మ అది చేసి ఆ పిండం చేసి ఇచ్చేస్తామో ఇంకా అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఆ రోజు నువ్వు ఎప్పుడైనా మన శ్మశానంలో అది అయిపోయిన తర్వాత ఒక రాయి తీసుకొస్తారు, ఒక చిన్న రాయికి పెట్టి స్నానం చేపిస్తారు, మంచినీళ్ళు ఇస్తారు, అన్నం పెడతారు, అన్నీ పెడతారు, అవన్నీ చేస్తారు. ఒక మనిషికి ఏం కావాలో అన్నీ చేస్తారు, అన్నీ పెడతారు. 11వ రోజు పెట్టేసిన తర్వాత ఇంక ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? మనకి 3 లోకాలు ఉంటాయంటారు. వసులోకం, ఆదిత్యలోకం, రుద్రలోకం అని అంటారు. సో వాళ్ళు ఒకవేళ మనకు నరకం ఉంది, స్వర్గానికి ఉంది, నరకానికి వెళ్ళేవాళ్ళు నరకం నుంచి వెళ్తారు, స్వర్గానికి వెళ్ళేవాళ్ళు డైరెక్ట్ స్వర్గానికి వెళ్తారు. అది గరుడ పురాణం చెప్తుంది. నరకానికి వెళ్ళే వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు మనల్ని కొడుతూనే ఉంటారట ఆ ప్రయాణంలో. అంటే అప్పుడు ఆ బాడీకి తెలుస్తుంది, ఆ పెయిన్ అంతా తెలుస్తుంది డెఫినెట్గా. ఆత్మకి తెలుస్తుంది పెయిన్, ఎందుకంటే ఆత్మని అక్కడ ఆపేస్తారట, వాళ్ళు వెళ్ళనీయరంట. అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వెళ్తారు కానీ వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇక్కడ పనిష్మెంట్ అయిపోయిన తర్వాత వెళ్తారన్నమాట అన్నిటికీ. సో ఈ జర్నీ ఉంటుంది అన్నమాట. ఈ జర్నీలో ఈ లోకాలు ఉంటాయి కదా, ఈ లోకాలు ఏమి పక్క పక్కన లేవు. ఒక లోకం నుంచి వెళ్ళాలంటే ప్రయాణం చేయాలి. వాళ్ళు ప్రయాణం మొదలు పెడితే మనకి 365 రోజులు అయితే వాళ్ళకి 24 గంటలు ఒక్కరోజు. అందుకే మనకు మళ్ళీ సంవత్సరీకం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరీకం చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు సంవత్సరీకం చేసేసాక తర్వాత పెద్దగా పట్టించుకోరు. ఎవ్రీ ఇయర్ చేయట్లే కదా మనం మళ్ళీ ఎవ్రీ అంటే తిథులు అంటాం కదా, తిథి రోజున వాళ్ళ తిథి ఎప్పుడు చనిపోయారో వాళ్ళ తిథి ఉంటుంది. వాళ్ళ తిథికి మనము ఖచ్చితంగా ఆ రోజు ఏముండదు, ఆ రోజు పెద్ద పూజ అలాంటిది కాదు, పెట్టి మళ్ళీ వాళ్ళకి భోజనము, మంచినీళ్ళు, అన్నమే, పిండము అన్నమే వాళ్ళు ఈ ముద్దు చేసి నువ్వులతో తర్పణ వదులుతారు, వదిలి వాళ్ళకి అన్నీ ఇస్తారు అన్నమాట. వీళ్ళు మనం పెట్టలేదనుకోండి, వీళ్ళ ప్రయాణంలో ఒక రోజు అయిపోయింది కదా, మరి అలసిపోతారు కదా, అలసిపోయిన తర్వాత ఆగుతారట. వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు కూడా వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారట మీ వాళ్ళు ఇప్పుడు నీకు అన్నం పెడతారు, మంచినీళ్ళు ఇస్తారు, ఆగు అని చెప్పి ఆపుతారట వాళ్ళు.
మనం పెట్టలేదనుకోండి పాపం వాళ్ళ ఆకలితో ఉంటారు. అయ్యో! హ్మ్. పెట్టామనుకోండి మళ్ళీ తిని హ్మ్. ఆ మంచినీళ్ళు తీసుకుని వాళ్ళు తింటారట. ఎలా తింటారు? మరి వాళ్ళకి బాడీ లేదు కదా! హ్మ్. ఏదో ఒక రూపంలో వాళ్ళు తీసుకుంటారంట వచ్చి. హ్మ్. కాకి రూపంలోనే మన పితృ వాళ్ళు వస్తారు అని చెప్తారు. హ్మ్. కాకే తింటది అని చెప్తారు. ఎందుకంటే కాకి మాత్రమే తింటది. ఇంకా వేరే ఏది తినదు అని చెప్తారు. హ్మ్. ఆత్మ ఒక కాకిలాగానే రాగలుగుతది. వస్తదట, రాగలుగుతదట. హ్మ్. మళ్ళీ వచ్చి ఆ కాకి రూపంలో వచ్చి తీసుకుని వెళ్తదంట. హ్మ్. అందుకే మనకి కాకి తినే వరకు నిలబడతారు. హ్మ్. కాకి ఎవ్రీ వచ్చి ఇయర్ కూడా అలా ముట్టుకోవాలి. చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వాళ్ళకి మనం తద్దినం అంటాం దాన్ని, హ్మ్. పెడతారు. హ్మ్. మళ్ళీ ఇది పెట్టేటప్పుడు ఇప్పుడు సపోజ్ మా తాతగారు ఉన్నారు, హ్మ్. వాళ్ళ నాన్నగారు ఉన్నారు, మా ముత్తాత గారు, మా ముత్తాత తాత, ఆ ముత్తాత ఉన్నారు. హ్మ్. వీళ్ళ ముగ్గురికి పెడతారు. ఆ వంశం అంతా అంతకుముందు. ముందు పోయిన వాళ్ళు ముగ్గురు 3 తరాలు అయితే ఖచ్చితంగా పెడతారు. హ్మ్. వీళ్ళ పేరు వీళ్ళ పేరు వీళ్ళ పేరు చదువుతారు. అమ్మ ఆడవాళ్ళకైనా అంతే. ఇప్పుడు వాళ్ళ ఇటువైపు వస్తుంది అన్నమాట. మా నాయనమ్మ వాళ్ళ వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు అట్లా ఇటైనా 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే అడుగుతారు, వాళ్ళ పేరేంటమ్మా, వాళ్ళ నాన్నగారి పేరేంటి, వాళ్ళ నాన్నగారి పేరేంటి అని అడుగుతారు. వాళ్ళు ముగ్గురికి పెడతారు. ఈయన వెళ్ళే వరకు, మా తాతగారు వెళ్ళే వరకు మా ముత్తాతగారికి అక్కడి నుంచి మోక్షం లేదు. ఇంకో లోకం నుంచి ఈయన ఆ లోకంలోకి వెళ్తే ఆ నెక్స్ట్ లోకంలోకి ఆయన వెళ్తాడు. ఆ ముందైన ఆ నెక్స్ట్ లోకంలోకి వెళ్తాడు. అప్పుడు ఈయన ఆదిత్యలోకంలో ఉన్నాడు అనుకోండి, వసులోకంలో ఉన్నాడు, వసులోకం నుంచి ఆదిత్యలోకం వెళ్ళాలి. ఆదిత్యలోకంలోకి వెళ్ళాలి అని అంటే ఈయన ఇటు వెళ్తే ఈ ప్లేస్ ఖాళీ అవుతుంది, అప్పుడు ఈయన ఇటు వెళ్తాడు. అంటే వీళ్ళు కూడా ఇంకా జర్నీలోనే ఉన్నారు. ఎవరు? ఈ ముందు చనిపోయిన వాళ్ళు అక్కడ ఎప్పుడో చనిపోయారు అనుకుందాం 50 సంవత్సరాల క్రితం. వాళ్ళు ఇంకా ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి శిక్ష చేసి మళ్ళీ వెళ్ళి పంపించేశారా అది మనకు తెలియదు కదా. సో గరుడ పురాణం ప్రకారం నేను మాట్లాడుతున్నాను, అందులో రాసింది నేను చెప్తున్నాను. నేను మనకి అందుకే పుట్టినప్పుడు ఎలాంటి రిచువల్స్ ఉంటాయో చనిపోయినప్పుడు కూడా మనకు అలాంటి రిచువల్స్ ఉంటాయి. పుట్టినప్పుడు మనం అంత పద్ధతిగా ఎలా చేస్తామో, పుట్టిన తర్వాత కూడా మైలు, ఇప్పుడు పుట్టిన తర్వాత బాల్యంతో ఉంటుంది కదా, స్నానం ఉంటుంది, స్నానం చేపిస్తారు, పురుడు స్నానం అని చెప్పి 9వ రోజున చేపిస్తారు. నీళ్లు బాగా మరగ కాసి చేపిస్తారు. తల్లికి బాగా నలుగు పెట్టి, తల్లికి బిడ్డకి నలుగు పెట్టి వేడి వేడి నీళ్ళతో మంచి మసాజ్ చేసి స్నానం చేపిస్తే పడుకుంటే 2 వరకు లేవరు, అంత అలసిపోతారు. సో మైల్ అంటారు అన్నమాట. అప్పటి వరకు మనం ఎవరైనా చనిపోతే, అంటే ఇప్పుడు ఎవరు చేయట్లేదు కానీ ఇంతకుముందు మా చిన్నప్పుడు ఏ టెలిగ్రామో లేకపోతే ఏదైనా లెటరో ఫోనో వస్తే గబగబా మా ఇంటి వాళ్ళు చనిపోయారండి, మా దాయాదులు చనిపోయారని ఇల్లు కడుక్కునేవాళ్ళు. అలాగే డెలివరీ అయినా వాళ్ళ ఇంట్లో పురుడు వచ్చిందండి మా వాళ్ళే అని అప్పుడు కూడా ఇల్లు కడుక్కునేవాళ్ళు. అంటే 2 మైలే మనకి. మనం పురుడు స్నానం చేస్తాం, పురుడు స్నానం తర్వాత మళ్ళీ బారసాలు ఉంటుంది, బాలింత ఇది ఉంటుంది, అన్నీ ఎలా ఉంటాయి. అలాగే చనిపోయిన తర్వాత కూడా పుట్టినరోజు ప్రతి సంవత్సరం చేసుకుంటావు కదా, నువ్వు గుర్తుపట్టుకుని బతుకున్న రోజులు చేసుకుంటాం. మనం చేసుకోవాలి కూడా, ప్రతి ఒక్కళ్ళు, ఎవరో చేయక్కర్లేదు, మనమే చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే చనిపోయిన తర్వాత కూడా చనిపోయిన వాళ్ళకి మనమే ఎవరైతే ఉన్నారో మనమే ఇవ్వాలి. ఇవన్నీ వేరే వాళ్ళకి లేవు కదా, మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వేరే వాళ్ళ కోసం మనకెందుకు? నీకు మన వాళ్ళు తెలివైన వాళ్ళు, మన వాళ్ళు గొప్ప ఋషులు, కొన్ని యుగాలు చూసొచ్చిన వాళ్ళు, ముందు తరం చూసేశారు, వెనక తరం చూశారు, ముందు ఏం జరుగుతుందో, కలియుగం తర్వాత కూడా ఏమి జరుగుతుందో, ఇక్కడ యుగాంతం అయిపోయి కలియుగం అంతా అంతమైపోయి మానవ జాతి అంతా అంతరించిపోతే, ఇక్కడ కాదు, భూమి కాదు, మార్స్లో ఉంది, మార్స్లో మళ్ళీ భూమి అక్కడ ఉంది, అక్కడే మళ్ళీ మనిషి పుడతాడు, అక్కడే మళ్ళీ జీవనం సాగుతుంది అని బోగర్, పళనిలో మీకు బోగర్ ఆయన సిద్ధ బోగర్ ఆయన సిద్ధులను పెట్టి ఆయన నవపాషాణాలు తయారు చేయించి నవపాషాణాలతో విగ్రహం చేయించాడు. 2 విగ్రహాలు. ఒక విగ్రహాన్ని పళనిలో పెడితే ఇంకో విగ్రహాన్ని మార్స్లో పెట్టాడట. నువ్వు చూసొచ్చావా అని అడగొచ్చు మీరు. నువ్వు చూసొచ్చా? ఎవరు చూడలేదు, నేను ఇవన్నీ కూడా మనం చూసొచ్చాం. కానీ ఎవరైతే అది చూసారో, ఎవరైతే రాశారో వాళ్ళు రాశారు కదా, అది నిజం, అది నువ్వు నమ్మాలి. ఇదంతా సైన్స్. ఇది నువ్వు అంటే మన నమ్మకం ప్రకారం మనకి చనిపోయిన తర్వాత కూడా
మనకి ఆత్మ ఉంది. ఈ ఆత్మ మళ్ళీ పుడుతుందా, మళ్ళీ పుట్టాడే అనుకుందాం, నీకు తెలియదు కదా. వెంటనే పుడతారా? కానీ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత పుడతారా? 10 ఇయర్స్ పట్టొచ్చు, 15 ఇయర్స్ పట్టొచ్చు, లేకపోతే వెంటనే అవ్వచ్చు. అది నువ్వు చేసే కర్మలను బట్టి ఉంటుంది. అక్కడ నిర్ణయించేది నువ్వు కాదు కదా. ఏమో వెంటనే వెళ్ళాలంటే వెంటనే పంపిస్తారేమో వాళ్ళు, నాకు తెలియదు. అవును. అంటే వాళ్ళు ఉంటారేమో ఒక్కొక్క గేట్ దగ్గర. నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఇది చేసావు కదా, ఇది అనుభవించి, ఇది చేసావు కదా, వేయిస్తారట, నూనెలో వేసి వేయిస్తారు, కొరడాలు పెట్టి కొడతారు. ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అంటే నువ్వు తప్పు చేస్తే ఇక్కడ తప్పించుకున్నావేమో, అక్కడ తప్పించుకోలేవు. ఇక్కడ కూడా తప్పించుకోలేవు. నేనేం చెప్తా అంటే ఇక్కడ కూడా తప్పించుకోలేవు. ఈ రోజు చేసిన కర్మ ఈ రోజే, ఈనాటిది మరునాడే. అది ఎప్పటికీ నువ్వు తప్పించుకోలేవు. అక్కడికి వెళ్తే ఇంకా పెద్ద శిక్షలు ఉన్నాయి. ఇక్కడ ఉంటే చిన్న శిక్షలు ఉన్నాయేమో ఎవరికి చెప్పకుండా, అక్కడికి వెళ్తే చాలా పెద్ద శిక్షలు ఉన్నాయి. అప్పుడు ఆత్మ చాలా హ్యాపీగా వెళ్ళాలి అంటే మన రిచువల్స్ అన్నిటిని మనం ఖచ్చితంగా చేయాలి. ఇది ఎవరు చేయలేని వాళ్ళు ఉన్నారండి, ఎవరో ఒకళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎవరు లేని వాళ్ళు రోడ్డు మీద ఎవరు చెప్తే మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు. ఎవరు ఇలానే చేయాలని లేదు. ఇప్పుడు మనకైతే భూమిలో పెట్టేది అసలు లేదు. అది బూడిద చేసేయాలి. వాడు మళ్ళీ ఏమీ మిగలకూడదు ఇక్కడ. అంత భూమిలో పెట్టి చేసేయాలి, చేసేసి పంపించేయాలి. మన ఇది బూడిద కూడా ఉంచదు, బూడిదను కూడా తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసి. అవును. ఎందుకంటే మన ఎముక అస్థికులు ఉంటాయి కదా, మిగిలితే అస్థిలన్నీ ఏరుతారు. అవి తీసుకెళ్ళి ఎక్కడో కలుపుతారు. మనకి గంగలో కలపండి, లేకపోతే సముద్రంలోనూ నదుల్లోనూ కలుపుతారు. మనకి ఏమీ లేకపోతే చెరువులోనూ కలుపుతారు, కాలువల్లో కలుపుతారు. నదిలోకి తీసుకెళ్తారు. ఆ ఒక ఎముక నార్మల్గా అది మొత్తం ఇది అవ్వాలంటే 500 సంవత్సరాలు పడుతుంది. ఒక ఎముక దానికి అదే కరిగిపోవాలంటే 500 years పడుతుంది. నీళ్ళల్లో వేస్తే బూడిదంతా అయిపోతుంది అనుకోండి. బూడిద అయిన తర్వాత ఇంకేముంటుంది ఆ బూడిద? అవును. ఏమీ ఉండదు ఇంకా. అంత పెద్ద శరీరం అంత కాలిపోతే, అంత ఎత్తితే ఎంత వస్తుందండి? అంతే, ఒక బేసిన్ అంత వస్తుంది బూడిద. అవును. అంటే నువ్వు ఇదంతా కూడా ఈ రిచువల్స్ రకరకాలుగా ఉండొచ్చు. రిచువల్స్ కొంతమందిని ఒకలా చేయొచ్చు, కొంతమంది అదంతా వదిలేండి. బట్ ఏదైతే రిచువల్స్ ఉన్నాయో ఇది నిజమే అని అనాలి. ఎందుకు నిజం కాకూడదు? మనం ఎవ్రీథింగ్, మనం పండగలు చేసుకుంటున్నాం, మనం ఈరోజు ఇది చేయాలి అని చేస్తున్నాం, జాతకాలు ఉన్నాయి, మ్యాథ్స్ ఉన్నది, గ్రహాలు ఉన్నాయి, లేకపోతే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడున్నాడు, అమావాస్య ఉంది, పౌర్ణమి ఉంది, అన్నీ ఉన్నప్పుడు ఇదెందుకు లేదని నువ్వు ఎట్లా అంటావు? అంటే నీకు నచ్చిందేమో నువ్వు తీసుకుని, నచ్చిందేమో ఇది లేదని నువ్వు వాదిస్తావా? అంటే ఇది నువ్వు చూపించలేవు కదా అని చెప్పేసి నువ్వు వితండవాదం చేస్తావా? అందుకే ఇవి మనం చర్చించలేం. ఎందుకంటే ఎవరిని చర్చించావు, అక్కడ కూర్చొని చూపించు, నువ్వు వెళ్ళావా అని అడుగుతారు. నేను వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళాక తెలుస్తుంది, నేను చూడలేదు. కానీ నా ముందు వాళ్ళు, నా గురువులు, ఋషులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అన్నీ చూశారు, అన్నీ చూసి ఒరే ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు రాశారు. భయపడకు, ఎప్పుడు చావుకు భయపడకు. రిచువల్స్. అందుకే మనం ఎక్కడికైనా వెళ్తాం, కాశీ వెళ్తామో లేకపోతే ఎక్కడికో వెళ్తాం, నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది నేను కూడా, ఎవరికైనా అలాంటివి జరగని వాళ్ళ పేరు ఏదైనా తెలిస్తే, మన కరోనాలో చాలామంది చనిపోయారు. అసలు అంతే, ఇంకా ఏం లేదు, అంతే ఏం చేయడానికి కూడా లేదు. సో అప్పుడైనా సరే ఆ మంత్రంతో వాళ్ళకి ఏదైనా పెట్టండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త మంచినీళ్ళు, వాళ్ళకి కొంచెం అన్నం, ఒక పిండం అంటే ఏముంటుందండి? 1 yearకి ఎవ్రీ ఇయర్ అలా మనం పెట్టాలి. మన పెద్దవాళ్ళకి, వాళ్ళకి అవసరం ఉంది. వాళ్ళకి బాడీ ఉన్నంత వరకే కాదు అన్నము, వాళ్ళకి ఆత్మ అంటే బాడీ లేకపోయినా వాళ్ళకి ఆహారం కావాలి, వాళ్ళకి నీళ్లు కావాలి. వాళ్ళు అలసిపోతారు, వాళ్ళు పెడతామని ఎదురు చూస్తూ ఉంటారంట, ఆకలితో ఉంటారంట, బాధపడుతూ ఉంటారంట. అయ్యో నాకు కొడుకు పెట్టలేదే, నా మనోడు పెట్టలేదే, ఎవరో ఒకరు పెట్టొచ్చు కదా అని బాధపడతారట. అది నిజమే. ఎందుకు పెడితే నీకేంటి నష్టం? పెట్టొచ్చు కదా. వితండవాదాలు ఎందుకు? ఇందులో తప్పే ఉంది? నువ్వు ఎవరికైనా హాని చేస్తున్నావా? పెట్టు. ఎవరు? మీ నాన్నకే కదా పెట్టేది, మీ తాతకే కదా పెట్టేది. పెట్టడంలో తప్పే ఉంది. నాకు వాడు అన్యాయం చేశాడు, నాకు ఏమి ఇవ్వలేదు, నన్ను అంతా అన్యాయం చేసి నన్ను సావగొట్టి వాళ్ళు వాడికి పిండం పెట్టేది లేదు. చాలామంది ఇలా మాట్లాడతారు, ఏంటి పెట్టేది అని. తప్పు కదా. నిన్ను అన్నాడు, అది చాలు. పెంచాడో పెంచలేదు, నువ్వు భూమి మీదకి వచ్చావు, ఇవాళ నువ్వు ఉన్నావు అంటే వాళ్ళే కారణం కదా. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి.
ఇది మాత్రం ఇలాంటి విషయాలు మాత్రం నేనైతే పాటించడంలో తప్పేంటి? మ్మ్. నువ్వు ఇది సైన్స్ కాదు, మ్మ్. ఇది పిచ్చి, ఇది చాదస్తం, ఇవేమీ కాదు. ఎవ్రీథింగ్ సైన్స్. మన వాళ్ళు చెప్పిందంతా మన వాళ్ళు ముందు చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇదంతా నిజమని రీసెర్చ్లో చెప్తున్నారు వీళ్ళు. అవును మ్యామ్, చనిపోయే ముందు కూడా కొన్ని సంకేతాలు తెలుస్తాయి, సైన్స్ ఉంటాయి అంటారా? ఉంటాయా నిజంగానే? ఖచ్చితంగా చనిపోయేటప్పుడు ఆ, ఎవరైతే ఇంకా నేను చనిపోతాను అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఆ రూపాలు వాళ్ళు కనబెడతారు, అంటే తీసుకెళ్ళడానికి వస్తారు. ఆ వచ్చినప్పుడు వీళ్ళు చూడగలుగుతారు, కానీ మనకి చెప్పడానికి లేదు కదా మళ్ళీ. అలాగే కొంత యోగులు వాళ్ళు ఉంటారు కదా, ఈ సూక్ష్మ రూపాలలో ఉన్న వాళ్ళని చూసే శక్తి ఉంది, మనకు కూడా ఉంది. కానీ మనము ఆ సెన్సెస్ మనం ఓపెన్ కాలేదు, మనకి బ్లాక్ అయ్యి ఉన్నాయి. కొన్ని సెన్సెస్ ఉంటాయి, అవి ఓపెన్ చేసుకుంటే అవి మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఎంతో మంది గురువులు ఉంటారు ఇలా సూక్ష్మ రూపాల్లో. నువ్వు ఆ గురువుని కనెక్ట్ అవ్వాలి, ఎలా కనెక్ట్ అవుతావు నాకు కనబడట్లేదు అంటే నువ్వు కనెక్ట్ అవుతావు, నువ్వు యూ ప్రాక్టీస్ మాట అది. మరి అలా అనుకుంటే ఇది సైన్సే. ఎలా కానీ నువ్వు కనబడుతుందా అన్నప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇది రికార్డ్ చేస్తుంది, ఇది టెలికాస్ట్ చేస్తారు, అందరూ చూస్తున్నారు కదా. దీనికి మీ మొబైల్కి నాకు ఏమైనా కనెక్షన్ ఉందా? మొబైల్కి మైక్కి ఏమైనా కనెక్షన్ ఉందా? మరి ఎలా వెళ్ళింది? ఒక వేవ్ ద్వారా ఒక సౌండ్ ఎట్లా, శాటిలైట్ ఉంది, శాటిలైట్ ద్వారా అసలు ఎట్లా వెళ్తుంది? అది ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఒక ఫోను, ఒక టీవీ, ఒక నెట్వర్క్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? మరి నీకు కనిపించిన రూపాల్లో ఉన్న ఎనర్జీని నువ్వు పట్టుకుని దాన్ని చూపిస్తున్నావు కదా, మరి అలా నువ్వెందుకు రిసీవ్ చేసుకోలేవు? నీ లోపల కూడా ఒక చిప్ ఉంది కదా. ఇది సైన్స్ కాదు అని నువ్వు ఎలా అంటావు? ఇది సైన్స్, ఇది సైన్స్, ఇది ఒక మిషన్ అయినప్పుడు నీ లోపల ఇది సైన్స్ కాదా? ఇది సూక్ష్మ రూపాల్లో ఉన్న వాళ్ళని నువ్వు కనెక్ట్ అవ్వగలుగుతావు. నువ్వు అయ్యారు, వాళ్ళందరూ అయ్యారు కాబట్టి చెప్పారు. ఎక్కడో మనం డిస్కనెక్ట్ అయిపోయాం, మళ్ళీ అవుతాం ఖచ్చితంగా, మనం ముందుకే వెళ్తున్నాం అని అనుకుంటున్నాం కదా. మనం ఎంతో నాలెడ్జ్ సంపాదించుకున్నాం, ఇంత రాకెట్స్ కూడా మనం వేరే గ్రహాలకు పంపిస్తున్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి మాటలు, ఇలాంటి చర్చలు ఏంటి అని కొంతమంది అంటారు. రాకెట్స్ ఇప్పుడు పంపించలేదమ్మా, నువ్వు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే పంపించావు. మధ్యలో మనం ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యామేమో. అప్పుడు పంపించాం, ఇప్పుడు పంపించాం, అప్పుడు వేరే గ్రహాలకు వెళ్ళాం, ఇంకా ఇప్పుడే వెళ్ళలేకపోతున్నాం చెప్పాలంటే. సైన్స్ ఎప్పుడూ సైన్సే. సైన్స్ అంటే నీకు ప్రాక్టికల్గా చూపించేది, నీకు వాడి రీసెర్చ్ అది కాదు. ఎవరో ఒకడు కనుక్కొని, అరే ఒక చిన్న అణువులో, ఒక చిన్న పాయింట్లో, ఇందులో ఇంత పెద్ద కణంలో ఇంత పెద్ద అణుశక్తి ఉంది అని చెప్పినప్పుడు, దాన్ని సప్రెస్ చేసినప్పుడు, దాన్ని వదిలితే అణుబాంలాగా పేలుతుంది, విస్ఫోటం జరుగుతుంది అని చెప్పినప్పుడు, అలాంటి అణువులు ఎన్నుంటాయి ఈ గాల్లో, ఈ సూక్ష్మంలో, ఈ స్పేస్లో? అది సైన్స్ కాదని నువ్వు ఎలా అంటావు? మన ఆచారం వెనుక ప్రతిదీ మనం ఏదైతే చేస్తున్నామో అన్నిటి వరకు సైన్స్ ఉంది. కానీ ఎక్కడో కొంచెమో అతిగా చేయడమో, లేకపోతే అనవసరంగా మనం చేయడమో కొన్ని యాడ్ అయినాయే తప్ప, అసలు ఏదైతే రూట్ ఏదైతే ఉందో అది మాత్రం కరెక్ట్. ఆత్మ ఉందా అంటే ఉంది. ఆత్మ ఉందా అంటే ఈ ఆత్మలు వచ్చి నిన్ను పట్టేసుకుని పీడించేసి అట్లా ఏమీ లేదు, అలాంటివి ఉండవు. ఆత్మ ఒకసారి వెళ్ళిపోతే నిన్ను పట్టుకుని నిన్ను ఏడిపించడాలు, నిన్ను ఇది చేయడాలు, ఆత్మ బాధపడుతుందేమో కానీ వచ్చి నీ మీదకి వచ్చి వేరేవి చేయడాలు అదంతా లేదు. ఆత్మ ఉందా అంటే ఉంది, సూక్ష్మ రూపంలో ఉంది. ఇట్లా చూస్తే, ఇట్లా ఒక లైట్ ఇలా పడుతున్నప్పుడు, మీరు ఇట్లా చూస్తున్నప్పుడు చిన్న సూక్ష్మ ఇది కనబడుతూ ఉంటాయి, ఇలా తిరుగుతూ ఉంటాయి చిన్న చిన్న. అంటే నేనేమనుకుంటానంటే, అలాంటివి విశ్వంలో, ఈ స్పేస్లో ఎన్నున్నాయో, అలా ఆ ఆత్మల అందులో అది ఆత్మ ఆ దాంట్లో ఉందేమో. ఈ చనిపోయిన ఇవన్నీ ఇలానే మనకు కనపడకుండా ఇలా ఉంటారేమో. నేను చూడలేదు కదా, అయితే ఉంటారు అనేది కూడా మనం చెప్తున్నాం కదా, మన గ్రంథాలు చెప్తున్నాయి కదా, మన రీసెర్చ్ చేసి మంచి మంచి గ్రంథాలు రాసి పెట్టారు కదా. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎవడో ఒకడు దాన్ని రీసెర్చ్ చేసి ఇది నిజమని చెప్తే కానీ నమ్మలేని పరిస్థితికి మనం వచ్చాం. అవును, ఎస్. అంటే చనిపోయే ముందు కూడా కొన్ని ఇలాంటి సైన్స్ అయితే కనిపిస్తాయి, ఎవరో వస్తున్నారు అన్నట్లుగా సినిమాలో చూపించినట్లుగా. ఎస్. సో మన పెద్దలు ఏం చెప్పారో అది ఫాలో అవ్వాలి. దాని గురించి పెద్ద పెద్ద డిస్కషన్స్ చేయడంలో ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. రిచువల్స్ పాటిస్తే పోయేది ఏముంది, దానికోసం ఏమీ మనం నెలల తరబడి టైం అయితే వేస్ట్ చేసుకోవట్లేదు కదా. అది కూడా సైన్స్ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. ధన్యవాదాలు.